2014 నుంచి 23 వరకు గద్దర్ సినీ అవార్డులను జ్యూరీ చైర్మన్ మురళీమోహన్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. 2014 ఉత్తమ మొదటి చిత్రం రన్ రాజా రన్, ఉత్తమ రెండో చిత్రం పాఠశాల, మూడో ఉత్తమ చిత్రం అల్లుడి సీను, 2015 ఉత్తమ మొదటి చిత్రం రుద్రమదేవి, ద్వితీయ చిత్రం కంచె, ఉత్తమ తృతీయ చిత్రం శ్రీమంతుడు మూవీకి అవార్డు దక్కాయి. ఇక 2016కు గాను ఉత్తమ చిత్రాలుగా శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజ్, 2017లో ఉత్తమ చిత్రాలుగా బాహుబలి 2, ఫిదా, గాజీ సినిమాలు గద్దర్ అవార్డును సొంతం చేసుకున్నాయి. 2018 సంవత్సరానికి ఉత్తమ చిత్రాలుగా మహానటి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రాలకు అవార్డులు దక్కాయి. రెండు 2019లో విడుదలైన చిత్రాల్లో తొలి ఉత్తమ చిత్రం మహర్షి, రెండో ఉత్తమ చిత్రం జెర్సీ, మూడో ఉత్తమ చిత్రం మల్లేశం. 2020లో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సినిమాల్లో ఉత్తమ తొలి చిత్రం అల వైకుంఠపురంలో, రెండో ఉత్తమ చిత్రం కలర్ ఫోటో, మూడో ఉత్తమ చిత్రం మిడిల్ క్లాస్ మిడిల్స్కు ఈ అవార్డులు వచ్చాయి. జూన్ 14th రోజు 2024 అవార్డ్స్తో పాటు ఈ 10 years అవార్డ్స్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో టోటల్ ఈవెంట్ మొత్తం ఈ 12 సంవత్సరాలకి 11 సంవత్సరాలకు సంబంధించిన ఈవెంట్ జూన్ 14 ఐటెక్స్లో జరుగుతుంది. సో మీ అందరికీ ఇది ముందుగా ఇంటిమేషన్. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవార్డ్స్ అప్పటి నుంచి ఇవ్వటం మానేశారు. అది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డు అందుకోవాలి, అది మన ఇంట్లో పెట్టుకోవాలి ఆ అవార్డుని అని చెప్పి అందరూ సంతోషపడతారు. డబ్బుల గురించి కాదు, ఇందులో ఒక గౌరవం. సరే, ఇది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నామండి, ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలండి అని చెప్పి ఈ 10 సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం. అందరూ నిజమేనండి, ఇద్దామండి, చేద్దామండి అన్నారు తప్ప ఎవరు చేయలే. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా పూర్తి తీసుకుని ఆయన ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం, దానికి దిల్ రాజు గారు మా ఈ కమిటీకి నన్ను చైర్మన్ గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులు, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో కమిటీ వేశారు. అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం. అందరూ కలిసి ఏకాభిప్రాయమే, ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేక